గణేశుణ్ణి ఎందుకు విఘ్నేశ్వరుడు అంటే ఆటంకాల అధిపతి అని పిలుస్తారు. ఇది కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు, ఇది దివ్య యుద్ధాలతో మరియు విశ్వ సమతులతో ఏర్పడిన ఒక గొప్ప వారసత్వం. విఘ్నేశ్వరుడు అనే పేరు సంస్కృతంలో ఆటంకాల అధిపతి అని అర్థం. ఇది గణేశుడికి ఉన్న రెండు పాత్రలను తెలియజేస్తుంది. ఆయన ఆటంకాలను తొలగించేవాడు మరియు అవసరమైనప్పుడు విశ్వ క్రమాన్ని పునరుద్ధరించడానికి వాటిని సృష్టించేవాడు. ఈ బిరుదు వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన కథల్లో ఒకటి మహారాష్ట్రలోని ఓజర్ నుండి వస్తుంది. హేమావతి రాజు అభినందన దేవతల రాజు అయిన ఇంద్రుడికి సవాలుగా ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు. తన ఆధిపత్యానికి ముప్పు వస్తుందని భయపడి ఇంద్రుడు కాలాన్ని విఘ్నాసురుడు అనే రాక్షసుడి రూపంలో పంపాడు. ఆ రాక్షసుడు యాగాన్ని భగ్నం చేసి విశ్వమంతా గందరగోళంగా సృష్టించాడు. దీనికి ఒక పరిష్కారం కోసం ఋషులు గణేశుడిని పూజించారు. దానికి బదులుగా గణేశుడు విఘ్నేశ్వరుడిగా ప్రత్యేకమైన విఘ్నాసురుడిని ఓడించాడు. తన ఓటమిని గ్రహించిన ఆ రాక్షసుడు లొంగిపోయి తన పేరును ధరించమని గణేశుడిని కోరాడు. గణేశుడు ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఆయన విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ కథ గణేశుడి పాత్రను వివరిస్తుంది. ఆయన అవసరమైనప్పుడు ఆటంకాలను తొలగించడం ద్వారా లేదా సృష్టించడం ద్వారా సమతుల్యతను కాపాడుతారు. ఆయన బిరుదు విఘ్నేశ్వరుడు. ఆయన శక్తి వివేకానికి ఒక నిదర్శనం. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.